గురుగారు ఇది నమ్మకంతో కూడిన ఒక ఆహ్, ప్రక్రియ గదా! అంటే ఇది అమ్ తెచ్చుకోవడం ఇప్పుడు ఎవరి కోసం మనం తీసుకోవచ్చా? ఉదాహరణకి ఇంట్లో తమ్ముడో, అన్నయ్యో, ఇంకా కొడుకో, నాన్నో, భర్తో ఎవరికో వాళ్ళకంత నమ్మకం లేదు. వాళ్ళు రమ్మంటే కూడా చివాట్లు పెడతారు. వాళ్ళకి తెలీదు దాని విలువ. కానీ చాలా మంది సినిమాల్లో కూడా చూస్తాం. భక్తి పురాణాల్లో కూడా చూస్తాం. భార్య వెళ్లి చాలా భక్తితో కూడి ప్రసాదం పెట్టంగానే భర్తకి మంచి మంచి జరిగిపోతాయని. అలా జరుగుతుందా ఇది కూడా? ఇది చాలా కరెక్ట్ అవసరమైన క్వెషన్ అడిగారమ్మా. మీరు ఇష్టమున్నా లేకపోయినా మీరు పంచదార నోట్లో ఏసుకున్నారనుకోండి, హ్మ్. మీకు తెలవకపోయినా మీరు కొనుక్కురాలా, ఎవరో కొనుక్కొచ్చి మీ నోట్లో పంచదార ఏస్తారు. తీయగనిపిస్తది కదా! అవును. సేమ్ అంతే. అదృష్టరత్నం మీకోసం చాలామంది నోయిడాలో వాళ్ళ దగ్గర మొన్నే ఒకాయన 72 రత్నాలు ఒక్కడే ఆర్డర్ ఇచ్చాడు. 13,50,000 రత్నము బంగారంతో కలిపి 16,00,000 చిల్లరైంది. హ్మ్. ఆ రత్నాలు 72 మందికి ఇప్పించాడాయన. ఆయన అంతకుముందు బాగా బతికినోళ్ళు హైదరాబాదోళ్ళే. ఇగ ఉన్నారు. అక్కడికెళ్ళినప్పుడు నోయిడాలో ఒక చోట ఒక ల్యాండ్ కొన్నాడు 18 ఎకరాలు. అది ఒక ఏరియాకి దగ్గరలో ఉంటది. అది గవర్నమెంటు స్వాధీనం చేసేసుకుంది. స్వాధీనం చేసుకొని చుట్టూతా కంచేసి వదిలేసింది. మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నాక ఎన్నో తరాల నుంచి నడుస్తున్న కేసు మనకు తేలిపోయింది. అది ఈవేళ అది అప్పుడు ఊరు చివర ఇప్పుడు సెంటర్. వందల వేల కోట్ల దాని ఆస్తి, దాని ఖరీదు. ఏమాత్రం శ్రమ లేకుండా ఇవ్వటమే కాకుండా ఇన్ని రోజుల పాటు గవర్నమెంట్ నువ్వు దగ్గర ఉంచుకున్నందుకు గవర్నమెంట్ నువ్వు కూడా పెనాల్టీ కట్టమని గవర్నమెంట్ కూడా పెనాల్టీ ఇస్తుంది కోర్టు. అంటే రేపొద్దున ఎవరు దాన్ని కాదంటానికి కూడా వీలు లేకుండా. అదే. అంత గొప్ప విజయం వచ్చినందుకు ఆయన ఎంత సంతోషపడ్డాడంటే, ఆళ్ళ తాలూకా పనిచేసే వాళ్ళకి, ఆళ్ళ లాయర్‌లకి సంబంధించిన ఎప్పుడో ఎవరో ఒక కాగితం రాసి ఉంటాడు కోర్టులో. చిన్న కాగితం రాసి సంతకం పెట్టుంటాడు. గుమస్తానో ఎవరో. ఆయనకి కూడా 16,00,000 పెట్టి రత్నం చేపిచ్చేసాడు.